ఈ ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా అయితే రేపైతే ఒక ఎల్ క్లాసికో మ్యాచ్ అయితే జరగబోతుంది. అదే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే ఒక ఎల్ క్లాసికో అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ మ్యాచ్లో అయితే ఒక డెడ్ రబ్బర్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ వైపు నుంచి. ఈవెన్ మనం ఆర్సీబీ వైపు నుంచి చూసుకున్నట్లయితే ఆర్సీబీ వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచినట్లయితే వాళ్ళు టాప్ 2లో ఫినిష్ చేయాలి ఈ సీజన్ అనుకునే ఆశలు అయితే ఇంకా బలపడతాయి. కాబట్టి ఆర్సీబీ అయితే ఈ మ్యాచ్ గెలిచడానికి 100కి 200% ఛాన్స్ ఉంది, అలానే ట్రై చేస్తారు కూడా. ఇక ఈ మ్యాచ్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ ప్యాట్ కమిన్స్. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 16 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 25 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 25గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 156.2గా ఉంది. అలానే ఒకసారి అవుట్ చేశాడు. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ ఈ మధ్యన అయితే గత 2-3 మ్యాచ్ల నుంచి అయితే ఓపెనింగ్ బాల్ న్యూ బాల్ని తీసుకుంటున్నాడు యాజ్ ఎ కెప్టెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని. అలానే ప్యాట్ కమిన్స్ న్యూ బాల్తో వికెట్లు కూడా అందిస్తున్నాడు. అతనికి న్యూ బాల్తో వేసిన ఎక్స్పీరియన్స్ అయితే టన్నులు కొద్దింది ఇంటర్నేషనల్ క్రికెట్లో, ఫ్రాంచైజీ క్రికెట్లో. కాబట్టి అతడు డెఫినెట్లీ ఆ న్యూ బాల్ని అయితే టేక్ ఆన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మ్యాచ్లో కూడా. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే అతని బ్యాటింగ్ అయితే ఈ సీజన్లో టాప్ నాచ్లో ఉంది. ఈ సీజన్ అని కాదు, అతడు ప్రతి సీజన్ ఆడేలానే ఈ సీజన్ కూడా ఆడుతూనే ఉన్నాడు. కాబట్టి విరాట్ కోహ్లీ అయితే డెఫినెట్లీ ఇతని పైన ఉన్న 156 స్ట్రైక్ రేట్ని అయితే ఇంక్రీజ్ చేసి 200 చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మ్యాచ్లో. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే టిమ్ డేవిడ్ వర్సెస్ హర్షల్ పటేల్. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే 6 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 2 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 2గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 33.3గా ఉంది. అలానే ఒకసారి అవుట్ చేశాడు. ఏ బ్యాటర్ అయినా సరే వాళ్ళు స్లో రన్స్ వేస్తే డెఫినెట్లీ డిసీవ్ అవుతారు. ఒక 140-150 కిలోమీటర్స్ కంటిన్యూస్గా వేసి ఒక్కసారిగా 120, 130 ఆర్ 113 ఇటువంటి స్పీడ్లలో వేసినప్పుడు డెఫినెట్లీ డిసీవ్ అయిపోతారు. కాబట్టి అలానే టిమ్ డేవిడ్ కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫినిషర్ అయినా కూడా స్లో రన్స్కి తల వంచేశాడు. కాబట్టి హర్షల్ పటేల్ అయితే ఈ బ్యాటిల్లో ఈసారి కూడా ముందుండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా లక్నోలో ఉన్న గ్రౌండ్ అయితే సైడ్స్ చాలా పెద్ద బౌండరీస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ ఇతడు ఆ షార్ట్ బాల్ గుడ్ లెంత్లో ఆ స్లో రన్స్ని మిక్సప్ చేసి అతన్ని డీప్ స్క్వేర్ లెగ్ ఆర్ మిడ్ వికెట్లో ఛాన్స్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే అభిషేక్ శర్మ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఒక యంగ్ టాలెంటెడ్ మరియు ఇంకొక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఇది మాత్రం ఒక ఎక్సైటింగ్ మ్యాటర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళిద్దరు లాస్ట్ సీజన్ ఒకే టీంకి ఆడారు. లాస్ట్ సీజన్ అని కాదు, గత 3 సీజన్లుగా వీళ్ళిద్దరు ఒకే టీంకి ఆడారు లాస్ట్ 3 సీజన్స్. కాబట్టి భువనేశ్వర్ కుమార్కి అభిషేక్ శర్మ యొక్క మొత్తం అతని గురించి అన్నీ తెలిసే ఉంటుంది. అలానే భువనేశ్వర్ కుమార్ యొక్క అవుట్ స్వింగర్ అయితే టాప్ లేచిపోతుంది. అసలు అతడు ఆ సీమ్ని పట్టుకొని బ్యూటిఫుల్ అవుట్ స్వింగ్ అయితే రిలీజ్ చేయగలుగుతాడు. కాబట్టి ఆ అవుట్ స్వింగ్ని ఎదుర్కోగల కెపాసిటీ అభిషేక్ శర్మ దగ్గర ఉందా అంటే నాకు తెలిసినంత వరకు లేదని నేను చెబుతాను. అతడైతే 200-250 స్ట్రైక్ రేట్ని అయితే ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాడు. కానీ ఎప్పుడైతే బాల్ స్వింగ్ అవుతుందో డెఫినెట్లీ బ్యాక్ ఫుట్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మనం గతంలో కూడా చూసాం. లైక్ ట్రెంట్ బోల్ట్, మిచెల్ స్టార్క్ ఇటువంటి గ్రేట్ బౌలర్స్ మొత్తం ఇతనైతే ఆ స్వింగ్తో ట్రబుల్ చేశారు. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే ఇషాన్ మలింగా వర్సెస్ రజత్ పతిదార్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రజత్ పతిదార్ అయితే నెంబర్ 4 వస్తాడు. ఆ మిడిల్ ఓవర్స్లోనే ఇషాన్ మలింగా కూడా బౌలింగ్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అతని రోల్ కూడా అదే, ఆ మిడిల్ ఓవర్స్లో వచ్చి రన్స్ని కంటైన్ చేయడం, అలానే వికెట్లు తీయడం అతని రోల్. ఆ రోల్ తగ్గట్టు అతడు మంచి ప్లే కూడా చేస్తున్నాడు. కాబట్టి రజత్ పతిదార్ కూడా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లని అగ్రెసివ్గా అప్రోచ్ చేయగలుగుతాడు. కానీ పేసర్లని అయితే కొంచెం స్ట్రైక్ రేట్ అయితే ఒక 20-30 స్ట్రైక్ రేట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది పేసర్లు మరియు స్పిన్నర్ల మధ్యలో అయితే. కాబట్టి ఆ డిఫరెన్స్ని మిస్ మ్యాచ్ చేయడానికి డెఫినెట్లీ ఇషాన్ మలింగాని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే వాడుతాడు. ఈవెన్ ఇషాన్ మలింగా కూడా అతను యార్కర్లో అతని స్లో రన్స్ అయితే అద్భుతంగా వేస్తాడు. అతని రౌండ్ ఆర్మ్ యాక్షన్తో ప్రాపర్గా అన్ని అనుకున్నవన్నీ ఎగ్జిక్యూట్ చేయగలిగే బౌలర్ అయితే ఇషాన్ మలింగా ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న ఏకైక బౌలర్. బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ ఎస్ దయాల్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే వరకు 10 బాల్లలో ఫేస్ చేయగా అందులో 15 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 17, స్ట్రైక్ రేట్ చూస్తే 170 ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఎస్ దయాల్ అయితే రీసెంట్గా అయితే ఒక డెప్త్ బౌలర్ ఫ్రీక్ అయిపోతున్నాడు. లిటరలీ అతడైతే వన్ ఆఫ్ ద గ్రేట్స్ అయిన MS ధోనిని 2 సార్లు లాస్ట్ ఓవర్లలో లిటరలీ 15 రన్స్ ఏమో డిఫెండ్ చేశాడు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఓవర్లో ఫ్యూ పీపుల్స్ మాత్రమే అలా చేయగలిగారు. ఫ్యూ బౌలర్స్లో ఎస్ దయాల్ ఒకడు. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరే కానీ ఇంటర్నేషనల్స్లో కూడా అంత ధైర్యం అయితే చేయలేదు, అంత ధైర్యంగా బౌలింగ్ వేయలేదు MSDకి. అంత గ్రేట్ ఫినిషర్ని 2 సార్లు అతడు డెప్త్ ఓవర్స్లో ఆపగలిగాడంటే ఈ హెన్రిక్
క్లాసెన్ని కూడా కొంచెం కంట్రోల్లో పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. హెన్రీ క్లాసెన్ కూడా అంత ఈజియెస్ట్ బ్యాటర్ అయితే కాదు అతన్ని అవుట్ చేయడం. అతని దగ్గర అయితే షార్ట్ బాల్ వేస్తే ఫుల్ షాట్ ఉంది, నువ్వు ఫుల్లర్ లెంత్ ఆర్కర్ వేస్తే విత్ ఈజ్ డీప్ మిడ్ రాడు, మిడ్ ఆన్ పైన నుంచి ఈజీ కొట్టగలుగుతాడు. కాబట్టి హెన్రీ క్లాసెన్ అయితే ఈజీగా తక్కువ అంచనా వేసే అవకాశాలు లేవు. అలానే ఎస్దయాల్ దగ్గర 150-160 కిలోమీటర్స్ బరాబర్ పేస్ అయితే లేదు ఎక్స్ట్రీమ్ ప్లేస్. కాబట్టి అతడైతే అతని లెంత్ మరియు అతని స్లో రన్స్ మీదే నమ్ముకునేవాడు. కాబట్టి అతన్ని లెంత్ ఆర్ పేస్ అటు ఇటు అయితే డెఫినెట్లీ హెన్రీ క్లాసెన్ బయటికి పంపించే అవకాశాలు కూడా లేకపోలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.